ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 434వ నామం, 8 అక్షరాల నామం చందన ద్రవ దిగ్ధాంగి. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకునేప్పుడు ఓం చందన ద్రవ దిగ్ధాంగి అయిన మహా అని చెప్పుకోవాలి. మంచి గంధ పురసముతో పూయబడినటువంటి శరీరము కలిగినది అని చెప్పి దీనికి సంబంధించి స్థూలార్థం. అమ్మవారి రూపలావణ్యాలు, శరీర లావణ్యాలు తెలియచేస్తూ లలితా సహస్రం సాగిపోతుంటే అందులో ఇంకొక అద్భుతమైన నామం ఈ చందన ద్రవ దిగ్ధాంగి. అత్తరు పన్నీర్ల కంటే కూడా మంచి గంధం ఎప్పుడూ కూడా మంచి సువాసన వస్తూ ఉంటుంది. అది రాసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే మనం ఆ సువాసన ఒక రకమైనటువంటి మత్తు కలిగిస్తూ ఉంటుంది. చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఎదుటివారికి ఆహ్లాదకరమైన శుద్ధసత్వమైనటువంటి పరిమళాన్ని వెదజల్లుతూ ఉంటుంది. ఈ శుద్ధసత్వ పరిమళ లక్షణం అనేది బ్రహ్మవర్చస్సును సూచిస్తూ ఉంటుంది. శుద్ధసత్వమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి మంచి గంధపు రసం పోయబడినటువంటి శరీరం కలిగినది అని చెప్పి మనం ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. అమ్మ గంధ పరిమళంతో విరాజిల్లుతూ ఉంటుంది. ఓం ఐం హ్రీం శ్రీం చందన ద్రవ దిగ్ధాంగ్యే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యే నమః.